హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరమరాల మసాలా మిక్చర్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 2 కప్పులు మరమరాలు తీసుకొని ఇందులోని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మరమరాలంతా కూడాను పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయినట్టేనండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడాను ఒక బౌల్లోని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ కూడాను ఏగినంత వరకును వేయించుకోవాలి. ఇలా ఇవి ఏగిపోయాక ఇంక ఇవన్నీ కూడాను ఒక బౌల్లోని తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లోని ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలండి. అవి కూడాను కొంచెం ఏగినంత వరకును వేయించుకోవాలి. ఇవి కూడాను ఇలాగా ఏగిపోయాక ఇవన్నీ కూడాను ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కొంచెం దంచుకున్న ఎల్లుల్లిపాయలు ఒక 4 వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడాను ఏగినంత వరకు వేయించుకోవాలండి. ఇవి కొంచెం మనకి క్రిస్పీనెస్ వచ్చినంత వరకు వేయించుకున్నాక ఇవి కూడాను ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి మరమరాలు, అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే వేయించుకున్న జీడిపప్పు, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ముందుగానే వేయించి పొడి చేసుకొని పెట్టుకున్న జీలకర్ర పొడి అండి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి కరివేపాకు ఎల్లుల్లిపాయలు, అవి కూడా వేసుకొని ఇవన్నీ కూడాను కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్నాక మనకి ఇంక ఇవి రెడీ అయిపోయండి. మనం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఇవి ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళామనుకోండి మనకి ఇవి మంచి టైం పాస్ కూడా అవుతాయండి. జర్నీలోకి బాగా ఉపయోగపడతాయి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే పిల్లలకి స్నాక్ లాగా పెట్టొచ్చండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.